హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం ఏ నోట విన్నా రుక్మిణి వసంత్. చాలామందికి ఆ అమ్మాయి ఎవరో కూడా క్లియర్‌గా తెలీదు. కానీ పేరు మాత్రం బాగా నానుతుంది. అంటే హీరోయిన్. 'ఎన్టీఆర్' సినిమాలో ఆమె, 'అల్లు అర్జున్' గారి సినిమాలో ఆమె. అంటే పెద్ద హీరోలు అని చెప్పుకోబడ్డ అందరి దగ్గర, ఓన్లీ మన దగ్గరే కాదు కోలీవుడ్‌లో గూడా. ఆమె పేరు బాగా వినిపిస్తుంది. ఎవరా అమ్మాయి అంటే చూస్తే మనం పెద్దగా గుర్తుపట్టట్లేదు కూడా. అంటే ఒక హిట్ లేకపోయినా సరే ఇన్ని సినిమాల్లో బుక్ అవుతుంది ఆమె. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందా ఏంటి? లేదు, నాకు ఇలా శ్రీలీల గుర్తొస్తుంది సడన్గా. ఏది ఒక్క సినిమానే కదా, మన రాఘవేంద్రరావు సినిమాతో వచ్చింది. తాప్సీ కూడా అంతే, అవును. రాఘవేంద్రరావు సినిమాతోనే వచ్చింది. ఆ సినిమాలలో ఏంటంటే కొంచెం హీరోయిన్ని ఎక్కువగా బాగా అందంగా చూపిస్తారు కాబట్టి ప్రెజెంటేషన్ బాగుంటుంది. ఈవెన్ హరీష్ శంకర్ సినిమాల్లో కూడా అంతే, అవును, కరెక్ట్. హీరోయిన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కృష్ణవంశీ సినిమాలైనా అంతే, హీరోయిన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా హీరోయిన్ని వీళ్ళు లాంచ్ చేసి వదిలేస్తారు జనం మీదకి. ఆ ఫస్ట్ సినిమాలు మళ్ళీ ఆడవు, సరిగ్గా ఆడవు. కరెక్ట్. తాప్సీ గారి సినిమా కూడా అంతే కదా. అది జుమ్మంది నాదం సరిగ్గా జుమ్మంది ఆడలా. నాదం, అవును. కానీ ఇప్పుడు ఎక్కడుంది తాప్సీ? తెలుగులో ఆమెకి ఏం పెద్ద లేదులే, మన వాళ్ళు సెకండ్ హీరోయిన్ గా చూసారా, ఆమెకు నచ్చలా, బాలీవుడ్ నెత్తిన పెట్టుకుంది. అవును. అక్కడ లేడీ పర్ఫార్మెన్స్. ఓరియంటెడ్ గేమ్ సినిమా ఏదో ఉంటది చూసారా తాప్సీ? గేమ్ ఓవర్ తెలుగులో, గేమ్ ఓవర్. అవును. రెడ్ 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 ఉంటది గేమ్ ఓవర్, అదే కదా తెలుసు. నెక్స్ట్ మళ్ళీ ఈమె అంటే ఎవరు? వీల్ చైర్ లో ఉండి మొత్తం కథ నడిపిస్తుంది ఆమె. అవును, చిన్న విషయం ఏంటది? అది అయ్యింది కూడా చాలా రోజులు అయిపోయింది. అదే అప్పటి నుంచి బాగా ఆమె అంటే వరుస పెట్టి ఆఫర్లు వచ్చే లేడీ ఓరియంటెడ్ తో అంటున్నా నేను. అవును. ఇక శ్రీలీల, పెళ్లి సందడి అంతే. పర్వాలేదు, పెళ్లి సందడి బాగుంటాయి, సాంగ్స్ బాగా హిట్లే, ఇప్పటికీ కూడా హిట్. సినిమా కొంచెం అట్లా ఉంటుంది. కానీ తర్వాత వరుస పెట్టి బుక్ అయిపోయింది. ఎప్పుడు రిలీజ్ ఎప్పుడో తెలియదు. రోజు షూటింగ్లు చేసి ఒక సంక్రాంతి సీజన్ వచ్చేసరికి మొత్తం ఆమె సినిమాలే వరుస పెట్టు కొట్టేసాయి. మళ్ళీ అయిపోయింది శ్రీలీల, ఇప్పుడు కనబడట్లా, ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియదు. మళ్ళీ ఇట్లా ఒక హీరోయిన్ ఎవరన్నా ఇక రుక్మిణి వసంత్, ఈవిడ బేసిక్ ఫస్ట్ హిందీలో ఎప్పుడో చేసింది అప్స్టార్ట్స్ అని ఒక సినిమా, తర్వాత కన్నడకి వెళ్ళింది. తెలుగు ఏదో చూద్దాంలే పక్కనే కదా అన్నట్టు సరదాగా వచ్చి వెళ్ళింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా మన నిఖిల్తో. అంతే. కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా కొట్టేసింది మార్క్స్. వరుస పెట్టి బుక్ అయిపోయింది అన్ని సినిమాలు. అంటే వరుస పెట్టి ఎప్పుడు బుక్ అయిందంటే ప్రశాంత్ నీళ్ళు ఏం చూసాడో తెలియదు కానీ పెట్టుకున్నాడు దేంట్లో, మన ఎన్టీఆర్ 31లో. నిన్న దీపిక పదుకొనేని వద్దనుకున్నారు మన సందీప్ వంగ. ఆమె ఏదో 40 కోట్లు అడుగుతున్నారు. అంటే అట్లానే కాదులే, అడగడం తప్పు లేదులే, ఆమెకు అట్లా అడగాలనిపించింది. 40 కోట్లు ఇవ్వాలి వాళ్ళకి వచ్చే స్టాఫ్ కి, కూర్చున్నా నుంచున్న కొబ్బరి బండాలు కూడా వాళ్ళు ఇప్పించాలంటే ప్రొడ్యూసర్ ఆరిపోడు. అంటే కరెక్టే, నాకు అక్కడ ఇస్తున్నారు, నువ్వు ఎందుకు ఇవ్వని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఆఫీస్కి వస్తున్నారు, లేకపోతే మీరు ఎందుకు నేను ఆఫీస్కి వస్తున్నందుకు నాకు జీతం ఇస్తున్నారు, నేను దాన్ని నడుచుకుంటూ వస్తానా, ర్యాపిడో బైక్కి వస్తానా, ఆటోకి వస్తానా, క్యాబే బుక్ చేసుకుంటానా, ఏరోప్లేన్లో వస్తానా, వీళ్ళకి అనవసరం. ఫస్ట్ నువ్వు ఒక కార్ బుక్ చేసి నా 2 అసిస్టెంట్లను పిక్ చేసుకొని నా ఇంటి దగ్గర గంట అయితే నేను వస్తాను. ఇప్పుడు వీటన్నిటికీ కంపెనీ భరించాలంటే ఎందుకు అని నార్మల్ చెప్పుకుంటా. అంటే ఆమె అడిగేది ఏంటో చెప్పనా, నాకెందుకో దీపిక కూడా తప్పు అనిపించలా. మీకు హిందీలో ఇంతే కదా ఇస్తున్నారు అని అన్నారంట. ఆవిడ అనింది అవును, వాడు బిజినెస్ కూడా అంతే చేసుకుంటున్నాడు నా మీద, నువ్వు నా మీద పాన్ ఇండియా లెవెల్లో బిజినెస్ చేసుకుంటున్నావు కదా, ఇస్తే తప్పేంటని అడిగింది. ప్రమోషన్స్ రానంటారు. ప్రమోషన్ ఏమో తెలియదు, మన డబ్బా మనం తెచ్చుకోవాలి కదా, ఆఫీస్ ఏం తెప్పించదు. కానీ నువ్వు తాగే నీళ్ళు కూడా ప్రొడక్షన్ తెప్పించాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే నేను మరీ సుకుమారం అన్నట్టు చెప్పి, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ సీన్ అంటే అవన్నీ మినరల్ వాటర్ వేయమంటారు, ఇలాంటివి ఉంటాయి. అప్పట్లో మల్లీశ్వరికి అలాగే అదే జరిగింది. డే 1 అసలు ఎలా ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్ అంటే ఎవరి గురించి మాట్లాడారు, దీపికానా లేకపోతే కెథరిన్, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి, వాళ్ళు కూడా డబ్బులు పెట్టేదే కదా. అలా చెప్పి మన హీరోయిన్లే తప్పు పట్టడానికి కూడా లేదు. హీరోలు అలవాటు చేస్తారు, ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. వీళ్ళేమో వందల కోట్లు తీసుకుంటారు, వీళ్ళకి ఎంత ముష్టిపడేస్తుంటే వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. లేదమ్మా, ఇప్పుడు హీరోకి మేక్ ఓవర్ తక్కువ, నువ్వు 30 కోట్లు ఇవ్వు హీరోకి, వాడి ఖర్చులు కోటే ఉంటది. నువ్వు హీరోయిన్ కి 2 కోట్లు ఇచ్చావనుకో, 2 కోట్లు ఆవిడ ఖర్చు అయిపోతుంది. అవును, ఎందుకంటే వీళ్ళు వెనకాల 10 మంది ఉంటారు. నీకు హెయిర్ కి ఉంటారా, ఇద్దరు హెయిర్ డ్రెస్సర్లు ఉంటారా, పర్సనల్ హెయిర్ కావాలి, ఫేస్ మేకప్, ఒక అసిస్టెంట్, అవును, నీకు ఫుడ్ ఇచ్చడానికి ఇద్దరా, 10 మంది ఉంటారు. శారీ డ్రైపింగ్ అయినా దేనికైనా నీకు ఉండాలి కదా 10 మంది. సో అమ్మాయిల ఖర్చు ఎక్కువే ఉంటది ఎప్పుడైనా సరే, అది కామన్. ఇప్పుడు మీరు పనిచేసే ఫీల్డ్ అయినా సరే మగ యాంకర్లకి ఆడ యాంకర్లకి తేడా ఉండదు. మళ్ళీ ఇంకొకటి, ఒక క్యారవన్ సరిపోవట్లేదు ఈ మధ్య కాలంలో, 2 క్యారవన్లు కావాలి. ఒకటే పెద్దది, రెండు ఇవ్వాలి.
కూర్చోడానికి ఒకటి ఉండాలి, బట్టలు ఆ, మార్చుకోవడానికి ఒకటి అది ఉండాలి. అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కూర్చున్న దగ్గరే తలుపులన్నీ బట్టలు వేసుకుని డ్రెస్ మార్చుకోలేము. మార్చుకోవచ్చు లేదు కదా. లేదు అంటే ఎందుకు? ఇప్పుడు అటు వెళ్తే లిప్స్టిక్ అంటుంది, ఇటు వెళ్తే టిఫిన్ అంటుంది, సాంబార్ అంటుంది. సరిపోయింది. సో అట్లా ఏం వీటికి ఉండదు. వాటికి దూరంగా కొంచెం అక్కడికి వెళ్ళి నేను జస్ట్ బట్టలే మార్చుకుంటా. ఇది నయనతారకు వచ్చిన ప్రాబ్లం ఐషు. ఇది ఒకసారి. అంటే అదే అంటుంది ఇక్కడ మన ఏ హీరోయిన్ పేరు తీయడానికి లేదు, కానీ ఇవన్నీ ప్రొడ్యూసర్ పెట్టాలంటే మీ ఎక్స్పెన్సెస్ చూడాలా, సినిమా మీద ఫోకస్ చేయాలా? సో ఒక అమ్మాయి బాగా బుక్ అవుతుందంట వరుస పెట్టి అని కబురు వస్తుంది. ఉమ్, అవునా ఎంత ప్రజెంట్ అయితే ఇంతే, ఇంకా ఒకటి కూడా రిలీజ్ అవ్వాల. అదే. ఓ అంతేనా, పర్లేదు, ఎవరెవరు వస్తారు, వాళ్ళ అమ్మ వస్తుంది అంతే. ఉమ్, మిగతాదంతా మనమే పెట్టుకోవాలి. అంతే మరి. కంపెనీ ఆర్టిస్ట్, కంపెనీ మేకప్ మ్యాన్, కంపెనీ గొడుగు పట్టేవాడు, అందరు కంపెనీ. ఇదేదో భలే ఉంది, బుక్ చేసి ఆమెతో పోల్చుకుంటే ఈమె ఎంత వచ్చే అనార్ధనకు అంతే వచ్చేది కదా కదా. మరి. అట్లా రుక్మిణి వసంత్ బుక్ ఎన్టీఆర్ సినిమాలో బుక్ అయ్యేసరికి సందీప్ వంగకి దీపికకి ఇట్లా ఇష్యూ రాగానే వెంటనే రుక్మిణి వసంత్ అనౌన్స్ చేశాడు. ఉమ్, ఈ అనౌన్స్మెంట్లు రెండు ఎక్కడికి వెళ్తే అర్థమైపోయిందిగా. కదా మరి. ఇక వరుస పెట్టి సినిమాలు అటు సూర్యతో తమిళ్లో ఒక 2-3, అవును. అండ్ నెక్స్ట్ తెలుగులో ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని, ఇంకా వెయిటింగ్ లిస్ట్ మళ్ళీ. ఉమ్, ఇంకా ₹1,00,00,000 రెమ్యునరేషన్ కూడా ఇంకా ఆ పిల్ల రాలా. ఉమ్, ప్రజెంట్ లక్షల్లోనే తీసుకుంటుంది. అండ్ అప్పుడు నోరు తెరిచి అయితే అడగట్లేదులే, అవును. అంటే కూర్చొని స్టార్టింగ్ చూస్తుంది. కదా ఏం ఎలా మాట్లాడు. అంటే సైలెంట్గా ఉంటే ఏవేవో వస్తున్నాయని ప్రజెంట్ అయితే చూస్తూ ఉంది. వాళ్ళ అమ్మ కూడా పాపం డీసెంట్గానే వచ్చిందల్లా ఒప్పుకుంటుంది. ఉమ్, సో ఓకే. సో రుక్మిణి వసంత్ అనే ఆవిడ పేరు ఇప్పుడు మోగుతుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక ఇలియానా అలాగే తెచ్చావు, ఫస్ట్ ₹1,00,00,000 హీరోయిన్ ఇలియానేగా. అవునుగా మరి. తర్వాత ఆమెను చూసిన తర్వాత కదా జీరో సెల్స్ మన వాళ్ళందరూ అవును. ఫాలో అయ్యారు. తిప్పావు ఊకదంపుడు కొట్టావు, ఎల్లగొట్టేసావు. అవును. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకొచ్చి అన్ని సినిమాల్లో చేసావు, ఎక్కడుందో కూడా తెలియనట్టు పంపించేసావు. అంటే ప్రతి సినిమాలో నా టైంలో ఏడిపే వచ్చేదబ్బా. ఆమె బాగా ఏడుస్తారు. ఆమె చూసారు ఎప్పుడైనా మీరు? అంటే రకుల్ ప్రీత్ సింగ్ సినిమా రకుల్ ప్రతి సినిమాలో నువ్వు ఓర్మని ఏడ్చేసి అన్నివేశాలు ఉంటాయి. అంటే కొంతమందికి అదొక కళ, కొంతమంది నవ్వు బాగా నవ్వుతారు, కొంతమంది ఏడుపు బాగా ఏడుస్తారు. ఆవిడ బాగా ఏడుస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఈమెను తెచ్చారు. ఈమెతో పాటు భాగ్యశ్రీ బోర్సే కూడా బుక్ అవుతుంది. అల్లు అర్జున్ అట్లిక పిల్లని బుక్ చేశారు కింగ్డమ్ నుంచి. అవును అవును. సో ఇప్పుడు ఈ ట్రెండ్లో మరి ఈమె ఎక్కడి దాకా వెళ్ళొద్దు. నిజంగా రుక్మిణి వసంత్ కాపాడుకొని కెరీర్ని కొనసాగిస్తే, అంటే మరీ ఎగిరెగిరి పడకుండా ఉన్న దాంట్లో ఉన్నట్టు అన్ని సినిమాలు ఒప్పుకుంటూ చేస్తే ఇంకో నయనతార లాగా 20 ఏళ్ళు ఉంటుంది. కానీ ఇండస్ట్రీ అనేది ఒక మాయ. స్టార్టింగ్ ఎట్లానే ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా అంటే మనం తగ్గామనుకో మనం చులకనగా చూసేస్తారు మళ్ళీ వాళ్ళే. తగ్గాల్సిన అవసరం లేదు. ఇచ్చింది తీసుకొని సినిమాకి 10% పెంచుకో. అలా చేస్తే వీళ్ళే తక్కువగా చూస్తారు. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసేది అలానే మనోళ్ళే. ఒకేసారి ఎక్కువ చెప్తే మళ్ళీ శ్రీలీల అయిపోతుంది. మళ్ళీ ఇబ్బంది. కానీ శ్రీలీల రెమ్యునరేషన్ పెంచారా? పెంచింది. కాదు, సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఏదో టాక్. ఏదో ఒకటి 4 రోజులు చూసామంటే ఇంక అంతే కదా, మనం చూడం ఇంకొకసారి. ఆ పిల్లకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు లాస్ట్ రాబిన్ హుడ్ అంతే, అది మరి అది కూడా కూడా ఏమి హిట్. శ్రీలీల హిట్స్ ఏమున్నాయి చెప్పండి సినిమా? ఏమీ లేవు. మహేష్ బాబు సినిమా కూడా హిట్ కాలేదు. ఆమె హిట్ అయిన సినిమాలో కూతురు క్యారెక్టర్ చేసింది బాలయ్యకి అంతే. ఆ, గుంటూరు గారం కూడా హిట్ అవ్వాల. అదే అంటున్నా. డాన్సులు బాగా చేస్తుందా, ధమాకా ఒకటి హిట్, అవును. అది కూడా ఏదో పర్వాలేదు. ఆమెనే పర్ఫార్మెన్స్ గా చూడట్లేదులే శ్రీలీల గారిని ఒక రకంగా చెప్పాలంటే. డాన్స్ పరంగానే కదమ్మా. డాన్స్ పరంగా ఇప్పుడు కిసా కిసా కిసిక్ సాంగ్ కూడా డాన్సే కదా. అవును. సో అట్లా వెళ్ళింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అంటే వీళ్ళు వేరు, మళ్ళీ ఇప్పుడు సమంత, త్రిష వీళ్ళంతా పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. వాళ్ళకి లైఫ్ ఉంటుంది. నువ్వు నాకు డాన్స్ ఎప్పుడైతే కొంచెం రొమాన్స్, కొంచెం స్కిన్ షోను ఇనిషియల్ డేస్లో ఇంపార్టెంట్, తర్వాత పర్ఫార్మెన్స్ వైపు వాళ్ళ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ వైపు చూస్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం, అవును. లేకపోతే కష్టమే. చూద్దాం. థ్యాంక్ యూ.